హాయ్ ఆల్. గుడ్ మార్నింగ్. శుభోదయం అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను నా 48 డేస్ ఆఫ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసి, ఇవాళ నా 49థ్ డే ఆఫ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ స్టార్ట్ చేసి ఫినిష్ చేసేసాను. దేనికోసం వెయిట్ చేస్తున్నారు మీరందరూ? వెయిట్ చేయొద్దండి. ఇవాళ నా వీడియో చూస్తున్న వారు ఎవరైనా సరే, నా 49థ్ డే ఆఫ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ వీడియో చూసైనా సరే, కొద్దిగా మోటివేషన్ తెచ్చుకొని, కొద్దిగా ఇన్‌స్పైర్ అయ్యి, మీరు మీ హెల్తీ లైఫ్ స్టైల్ పట్ల, మీ ఫిజికల్ ఫిట్‌నెస్ పట్ల కొద్దిగా అలర్ట్ అవుతారని నేను కోరుకుంటున్నాను. ఇంకా డైలీ నేను నా వీడియోస్‌లో గ్రాటిట్యూడ్ అనేది ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటాను. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతాభావం అనమాట. మనకి మన లైఫ్‌లో ఎలాంటి హెల్ప్ చేసిన వారైనా సరే, మాట సాయం కానీ, ఫినాన్షియల్ హెల్ప్ కానీ, ఎలాంటి సాయం చేసిన వారినైనా సరే మనము మన లైఫ్ లాంగ్ గుర్తుంచుకోవాలన్నమాట. అది ఎందుకు గుర్తుంచుకోవాలి అంటే, అది మనకి మంచి చేస్తుంది. ఎలా మంచి చేస్తుంది? మన బ్రెయిన్ మనకి హ్యాపీ హార్మోన్స్‌ని రిలీజ్ చేస్తుంది. మనకి ఆ గ్రాటిట్యూడ్ వల్ల ఫీల్ గుడ్ హార్మోన్స్ అన్నవి జనరేట్ అవుతాయన్నమాట. సో, అది మేలు చేసిన వారిని గుర్తించుకోవడం అన్నది అంత ఇంపార్టెంట్. సో, ఆన్ దట్ గ్రాటిట్యూడ్ నోట్, ఎస్టర్డే ఐ హ్యావ్ అనౌన్స్డ్ దట్ అవర్ ఫ్యామిలీ ఈజ్ హ్యావింగ్ 283 మెంబర్స్. 283 మంది మన ఈ రెవల్యూషన్ బై సువర్ణ అనే ఈ ఫ్యామిలీలో మెంబర్స్‌గా జాయిన్ అయ్యారని చెప్పాను. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీలీ, ప్రౌడ్లీ అనౌన్సింగ్ దట్ వి ఆర్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 286 మెంబర్స్. మన ఛానల్ కొద్దిగా లిటిల్ బై లిటిల్, బుజ్జిగా కొంచెం కొంచెం సింగిల్ డిజిట్లోనే గ్రో అవుతూ వస్తుంది. ఎవరైతే ఆ ముగ్గురు కొత్తగా యాడ్ అయ్యారో వారికి పేరున మై హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్, మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇంకొక గ్రాటిట్యూడ్ నోట్ ఎక్స్‌ప్రెస్ చేయాలని అనుకుంటున్నాను. నిన్న సుజిత అని చెప్పి, తను నేను జాబ్ సెర్చ్ చేసే టైంలో బెంగుళూరులో నుంచి నాకు పరిచయం ఉంది. తర్వాత మేమిద్దరం ఐబీఎంకి గ్రాడ్యుయేట్ హైర్స్‌కి సెలెక్ట్ అయ్యాము. తనకి పూణేలో ప్లేస్‌మెంట్ వచ్చింది. తర్వాత నాకు జాయినింగ్ వచ్చి, తర్వాత కొద్దిగా డిలే అయ్యి నేను చెన్నై లొకేషన్‌లోకి జాయిన్ అయ్యే టైంకి తను చెన్నై రీలొకేట్ అయ్యారనమాట. సో, చెన్నైలో వి వర్ బోత్ రూమ్‌మేట్స్ అనమాట. చెన్నై డిఎల్ఎఫ్ ఐబీఎంలో వర్క్ చేసేటప్పుడు వి బోత్ వర్ రూమ్మేట్స్. షీ టెక్స్టెడ్ మీ ఆన్ వాట్సాప్ సేయింగ్ దట్ చాలా మంచి ఎక్స్‌ప్లనేషన్. నీ వీడియోస్ ఫిజికల్ ఫిట్‌నెస్ పైనే కాకుండా బ్రెయిన్‌కి కొద్దిగా ప్లెజెంట్ అండ్ ఫీల్ గుడ్ హార్మోన్స్, కొంచెం పాజిటివిటీ దిశగా చాలా హెల్ప్ చేస్తాయి అని చెప్పి మెసేజ్ చేశారు. నిన్నటి రోజు 48th డే ఆఫ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ వీడియో కింద కూడా తను కామెంట్ చేశారు. సుజీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ పాజిటివ్ వర్డ్స్ అండ్ సపోర్ట్ టువర్డ్స్ మై ఛానల్ గ్రోత్ అండ్ పాజిటివిటీ. యాహ్! ఇదనమాట గ్రాటిట్యూడ్ ఇవాల్టికి. ఇంకా నేను నిన్న నా ఎడ్యుకేషన్ దాని గురించి డిస్కషన్‌లో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. వాట్ ఈస్ దట్ అంటే, నేను బీటెక్ చేసి బ్రాంచ్ టాపర్‌గా, ఓవరాల్ బ్రాంచ్ టాపర్‌గా, కాలేజ్ టాపర్‌గా ఉండి కూడా వై ఐ హావ్ చోజన్ ఆల్ దిస్ ఇన్‌స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఎ జాబ్. ఇవాళ నేను బెంగుళూరుకెళ్ళి జాబ్ సెర్చ్ చేసి స్టార్ట్ చేసినా కూడా నాకు మేబీ అంటే ఇప్పుడు మార్కెట్ ఇండస్ట్రీ పట్టి ఒక 1,50,000 నుంచి 2,00,000 వరకు పర్ మంత్ ఐ కెన్ ఎర్న్ అనమాట. ఎందుకంటే నాకు 13 ఇయర్స్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇంజినీర్‌గా ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఐ వాజ్ వర్కింగ్ యాజ్ ఎ లీడ్ దేర్. టెస్ట్ లీడ్‌గా వర్క్ చేశాను. ఇప్పుడు కొద్దిగా స్కిల్ సెట్ అన్నది కొద్దిగా రిఫ్రెష్ చేసుకొని వెళ్తే మేబీ వితిన్ ఎ మంత్ ఆర్ 2 మంత్స్ ఆఫ్ టైమ్ బేస్డ్ ఆన్ ద ఇండస్ట్రీ, హౌ ఇండస్ట్రీ ఈజ్ నౌ అన్నది నాకు అంత ఐడియా లేదు. బికాజ్ ఐ యామ్ ఫార్ అవే ఫ్రమ్ దట్ ఇండస్ట్రీ నౌ. సో, ఆ ఇండస్ట్రీ ఎలా ఉందన్న మార్కెట్‌ని బట్టి మేబీ ఒక 1 ఆర్ 2 మంత్స్‌లో జాబ్ క్రాక్ చేసి ఐ కెన్ ఎర్న్ 1,50,000 to 2,00,000 అనమాట. బట్ వై ఐ హ్యావ్ చోజన్ దిస్ ఇన్‌స్టెడ్ ఆఫ్ దట్ ఆ లక్షల్లో వచ్చే జీతాన్ని వదిలేసి నేను ఎందుకు ఇది చూస్ చేసుకున్నాను అనంటే, ఐ గేవ్ ప్రిఫరెన్స్ టు హెల్త్ ఓవర్ వెల్త్. సంపాదన కంటే నేను నా ఆరోగ్యానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాను. ఎందుకంటే ఇవాళ రేపు సంపాదన మా హస్బెండ్ సంపాదిస్తున్నారు. దట్ ఈజ్ ఎనఫ్ ఫర్ అస్ అని మేము ఫీల్ అయ్యాము. ఎందుకంటే ఇద్దరము వర్క్ చేస్తూ ఇద్దరు ఆడపిల్లల్ని ఒక మెయిడ్ చేతిలోనో ఇంకొకరి చేతిలోనో పెట్టాలన్నట్టు ఉద్దేశము మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. ద ఓన్లీ థింగ్ వాట్ ఐ థాట్ ఓవర్ దిస్ ఇయర్స్ ఈజ్, నేను ఈ ఇయర్స్ నేను ఖాళీగా ఉన్నటువంటి సమయంలో నేను ఆలోచించింది ఏంటంటే, పిల్లల్ని చూసుకుంటూ చేయగలిగిన పని ఏదైనా ఉంటే చేద్దాము, లేదంటే లేదన్నట్లే ఉండిన్నాను.
ఐ థాట్ ఓకే గోయింగ్ ఫర్ ఎ స్కూల్, మా పిల్లలతో పాటే మా పిల్లలు వెళ్ళే స్కూల్కి స్టాఫ్గా వెళ్దాము, టీచింగ్ లైక్ కొంచెం టెక్నికల్ సబ్జెక్ట్స్ సైన్స్ మ్యాథ్స్ ఇట్లాంటి సబ్జెక్ట్స్ చూస్ చేసుకొని వెళ్దాం అని కూడా డిసైడ్ అయ్యాను. బట్ ఇవాళ రేపు ఎలా ఉందంటే ఒక బీటెక్ చేసిన పర్సన్ ఈ బీటెక్ టెక్నికల్ స్టఫ్ రిలేటెడ్ జాబ్స్ సైడే వెళ్ళగలము, టీచింగ్ సైడ్ వెళ్ళాలంటే ఎంఎస్సి అడుగుతున్నారు. ఇంకా ఇప్పుడు బీటెక్లో కూడా బీటెక్ అసిస్టెంట్ ప్రొఫెసర్గానో వెళ్ళాలనంటే ఎంటెక్ అడుగుతున్నారు. సో జస్ట్ బీటెక్, ఓన్లీ బీటెక్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఈజ్ నథింగ్ అనమాట. సో ఈ ఓన్లీ బీటెక్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉంది నా దగ్గర ప్రస్తుతానికి. సో ఫర్ దట్ రీజన్ ఐ ఆమ్ ప్లానింగ్ టు పర్స్యూ మై హైయర్ ఎడ్యుకేషన్. సో అందుకోసం నేను నా హైయర్ ఎడ్యుకేషన్ని ప్లాన్ చేసుకుంటూ ఈ గ్యాప్లో నేను నా హెల్త్ మీద ఫోకస్ చేసుకోవాలని అనుకొని ఈ నా ఫోకస్ నా పర్సనల్గా నా ఒక్కదాని హెల్త్ పరంగా కాకుండా నాలాగా లైక్ మైండెడ్ ఉన్నటువంటి పీపుల్ ఎవరైనా ఒక 4-5 జాయిన్ అయ్యి వారి లైఫ్లో కొద్దిగా ఫిజికల్ ఫిట్నెస్ పైన హెల్దీ లైఫ్ స్టైల్ పట్ల కొద్దిగా చేంజెస్ చేసుకుంటే అది నాకు చాలు అన్నట్లు నేను స్టార్ట్ చేశాను. ఇంకా హెల్త్ ఓవర్ వెల్త్ అన్నదానికి వస్తే డబ్బుదేముంది చెప్పండి, ఇవాళ ఉంటుంది రేపు పోవచ్చు చెప్పలేము, ఇవాళ లేనేది రావచ్చు, ఇవాళ ఉన్నది పోవచ్చు. బట్ ఆరోగ్యము ఒక్కసారి పాడైతే, ఒక్కసారి ఆరోగ్యం చెడిపోతే మనం ఏమి చెయ్యలేము. మనం తిరిగి అదే ఆరోగ్యాన్ని మనం మునుపటి రోజులలో ఎలా ఉండేవారిమో అలా ఎప్పటికీ ఉండలేము. ఎందుకనంటే ఇప్పుడు మా మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ అయినప్పుడు కంప్లీట్ బ్రెస్ట్ రిమూవల్ చేశారు. కంప్లీట్ బ్రెస్ట్ రిమూవల్ చేశాక లైఫ్ స్టైలే చేంజ్ అయిపోతుంది, కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. బికాజ్ ద బ్లౌజెస్ వాట్ షీ వాజ్ వేరింగ్ ఎర్లియర్ వాజ్ నో మోర్ ద సేమ్ బ్లౌజెస్. బికాజ్ ఒక బ్రెస్ట్ గ్లాండ్ కంప్లీట్ రిమూవ్ చేసినప్పుడు మనకి ఆ సపోర్ట్ అన్నది రాదు బ్లౌజ్కి. ఇంకా మనకి అపీరెన్స్లో చేంజెస్ వస్తుంది, మన ఫిజికల్గా వీక్ అవుతాము, ఎమోషనల్గా వీక్ అవుతాము, ఫినాన్షియల్గా వీక్ అవుతాము. సో అందుకోసమే నేను హెల్త్కి ప్రియారిటీ ఇచ్చాను, హెల్త్కి ప్రిఫరెన్స్ ఇచ్చాను. అట్ ద సేమ్ టైం నేను నా పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో వారిని మేడ్ చేతిలోనో ఇంకొకరి చేతిలోనో పెట్టాల్సిన అవసరం లేకుండా, ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా నేను నా పిల్లల్ని చూసుకుంటూనే, పిల్లల్ని స్కూల్కి వెళ్ళిన టైంలో నేను ఈ యోగా ఆసనాస్ ఇవన్నీ చేస్తూ ఆ వీడియోస్కి నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ పిల్లలు రిటర్న్ ఇంటికి వచ్చే టైంకి అంతా నేను క్లోజ్ చేసేసుకొని పిల్లల హోంవర్క్స్ కానీ వారి యాక్టివిటీస్ కానీ చూసుకుంటూ మధ్యలో ఏమైనా పెండింగ్ వర్క్ ఉంటే అది మేనేజ్ చేసుకుంటూ యూట్యూబ్లో అలా చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఇంకా నిన్న నేను యూట్యూబ్లో మానిటైజేషన్ అప్డేట్స్ గురించి డిస్కస్ చేశాను. అది నాకు ఒక రకంగా పాజిటివ్గా అనిపించింది. ఎందుకంటే చాలా ఇప్పుడు ఇవాళ రేపు నాదేంటి, నా ఛానల్ ఏంటి, నా ఛానల్ మోటో ఏంటి, అసలు నా ఛానల్ ప్రైమరీ కంటెంట్ ఏంటి అంటే హెల్త్ అండ్ ఫిట్నెస్. హెల్త్ ఎవరికి అవసరం లేదు, ఫిట్నెస్ ఎవరికి అవసరం లేదు. ప్రతి ఒక్క మానవ జన్మెత్తినటువంటి ప్రతి ఒక్క మనిషికి ఆరోగ్యం కావాలి, ఫిట్నెస్ కావాలి. సో ప్రజలకు ఉపయోగపడేటువంటి ఛానల్ మనది. ఇలాంటి ఛానల్స్ ఏవైనా సరే ప్రజలకు ఉపయోగపడేవి, టెక్నికల్ స్టఫ్ కానీ, ఏదైనా కొత్తగా స్కిల్ సెట్ నేర్పించే ఛానల్స్ కానీ, కొద్దిగా ఎవరైనా అస్సలు మాకు కుకింగే రాదు, మేము కుకింగ్ నేర్చుకోవాలి అన్నటువంటి కుకింగ్ ఛానల్స్ కానీ. సో ఇలా ప్రజలకు ఉపయోగపడేటువంటి కంటెంట్ ఉన్న ఛానల్స్కి అడ్వాంటేజ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అదే దిశగా మన ఛానల్ కొద్దిగా గ్రో అయితే ఐఎమ్ మోర్ హ్యాపీ అనమాట. ఇంకా కొంత ఇది కంప్లీట్ జెన్యూన్ ఛానల్. నేను ఇక్కడ ఏవైతే మాట్లాడుతున్నానో ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క పదము జెన్యూన్, దే కమ్ ఫ్రమ్ మై హార్ట్ అనమాట. నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్తో నేను సఫర్ అయినా, లేదా నేను ఫేస్ చేసిన, లేదా నేను అచీవ్ చేసిన ఆ టాపిక్స్ మీదనే నేను మాట్లాడుతున్నాను. దిస్ ఈజ్ వెరీ జెన్యూన్ అనమాట. సో కొంతమంది ఇలా జెన్యూనిటీ మెయింటైన్ చేయకుండా ఉండేవారు. సో దే గో అవుట్ ఆఫ్ దట్ స్క్రాప్ అనమాట. కొద్దిగా స్క్రాప్ కంటెంట్ పెట్టేసుకొని వచ్చేవారు. మేబీ దే గెట్ సార్టెడ్ అవుట్. సో మేబీ యూట్యూబ్ అలా ప్లాన్ చేసిందేమో అని నేను అనుకుంటున్నాను. ఆన్ ఏ పాజిటివ్ నోట్, దట్ చేంజ్ ఆల్సో మే బీ బెటర్ ఫర్ ద బెటర్ కంటెంట్ క్రియేటర్స్ అనమాట. ఇంకా డైలీ నేను నా వీడియోస్లో చెక్ లిస్ట్ గురించి మాట్లాడుతూ ఉంటాను. ఏంటా చెక్ లిస్ట్? దట్ చెక్ లిస్ట్ ఈజ్ నథింగ్ బట్
డైలీ మార్నింగ్ పొద్దున్నే నిద్ర లేవండి. పొద్దున్నే నిద్ర లేవాలంటే ముందు రోజు నైట్ ఎర్లీగా పడుకోండి. ముందు రోజు నైట్ ఎర్లీగా పడుకొని స్ట్రెస్ హార్మోన్స్‌ని తగ్గించుకోండి. లేవగానే ఒక గ్లాసుడు గోరువెచ్చని నీరు తాగండి. ఆ గోరువెచ్చని నీరు ప్లీజ్ టేక్ ఇట్ ఇన్ ఎయిదర్ డిటాక్స్ ఫార్మ్ డ్రింక్ ఆర్ నార్మల్ ప్లెయిన్ ల్యూక్ వార్మ్ వాటర్. ఇంకా సిట్ ఇన్ మలాస్తా ఫర్ 5 to 10 మినిట్స్. బోవెల్ మూమెంట్స్‌కి హెల్ప్ చేస్తుంది. టేక్ న్యాచురల్ కాల్స్. తర్వాత ఒక యోగా మ్యాట్ తీసేసుకొని ఒక వాటర్ బాటిల్ పట్టేసుకొని జాయిన్ అయిపోండి నాతో పాటు యోగా, వార్మప్స్, ఎక్సర్సైజ్ రొటీన్‌లోకి. ఒకవేళ మార్నింగ్ మీకు వీలు అవ్వకపోతే ఈవినింగ్ చేసుకోండి ఆన్ అన్ ఎంప్టీ స్టమక్. ఇంకా ఇది నా చెక్ లిస్ట్, డైలీ నేను డిస్కస్ చేసేటువంటి చెక్ లిస్ట్. ఇంకా స్ట్రెస్ హార్మోన్స్ని తగ్గించుకోండి. స్ట్రెస్ హార్మోన్స్ ఎందుకు తగ్గించుకోవాలి అని అంటే హ్యాపీ హార్మోన్స్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి, వైస్ వర్సా అనమాట. హ్యాపీ హార్మోన్స్ ఇంక్రీజ్ అవుతే స్ట్రెస్ హార్మోన్స్ తగ్గుతాయి. స్ట్రెస్ హార్మోన్స్ పెరిగితే హ్యాపీ హార్మోన్స్ తగ్గుతాయి. దట్స్ వై ప్లీజ్ వర్క్ ఆన్ యువర్ హ్యాపీ హార్మోన్స్. హ్యాపీ హార్మోన్స్ ఏంటివి? ఎవరైనా నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ గో అండ్ విజిట్ మై ప్రీవియస్ వీడియోస్. ఒక్కసారి మీరు నా ప్రీవియస్ వీడియోస్, నా డే 1 నుండి వీడియోస్ కింద చూసారంటే యూ విల్ గెట్ ప్లెంటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్. చాలా నాలెడ్జ్ వస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ అవేర్నెస్ వస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ అవేర్నెస్ వస్తుంది. యా సో నేను ఈ హ్యాపీ హార్మోన్స్ టాపిక్ చాలా సందర్భాల్లో ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు మాట్లాడేసి ఉన్నాను. బట్ స్టిల్ జస్ట్ ఒక రీక్యాప్ ఇస్తాను. హ్యాపీ హార్మోన్స్ అంటే ఏమీ లేదు, ఎండార్ఫిన్స్, డోపమైన్, సెరటోనిన్, ఇంకొకటి ఏంటి ఆక్సిటోసిన్. సో ఈ హ్యాపీ హార్మోన్స్ అన్నీ మనకి ఎలా వస్తాయి, మన బ్రెయిన్ ఎలాంటి సందర్భాల్లో వీటిని రిలీజ్ చేస్తుందనంటే ఆక్సిటోసిన్. ఎవరైనా మన మనసుకు నచ్చినటువంటి మనుషులతో మనం మాట్లాడడం వల్ల, మన మనసుకు నచ్చినటువంటి ఆ పెట్స్ కానీ మనసుకు నచ్చినటువంటి మనుషుల ద్వారా మనకు ఆ ఆక్సిటోసిన్ అన్నది రిలీజ్ అవుతుందన్నమాట. డోపమైన్ ఎలా వస్తుంది? సెల్ఫ్ లవ్ అంటే ఎవరైతే ఎవరిని వారు ప్రేమించుకొని వారి హాబీస్ పట్ల, వారి ఇష్టాల పట్ల, వారి లైక్స్ డిస్లైక్స్ పట్ల వర్క్ చేసుకుంటారో వారికి డోపమైన్ అనేది వస్తుందన్నమాట. ఇంకా కొద్దిగా ఎలాబొరేటెడ్గా చెప్పాలనంటే కొంతమందికి పాటలు పాడుకోవడం ఇష్టం ఉంటుంది. ఇన్ మై కేస్ నాకు చిన్నప్పటి నుంచి పాటలు పాడుకోవడము, డ్యాన్స్ చేసుకోవడం, నాకు అది ఎలా వచ్చిందో తెలీదు. మేబీ మా ఇంట్లో ఆల్ ఇండియా రేడియో ఉండేది. సో ఆ పాటలు వింటూ చూసేది ఉండదు కదా, ఓన్లీ వినడమే ఉంటుంది ఆల్ ఇండియా రేడియోలో. సో అది వింటూ జస్ట్ అలా హ్యాండ్స్ లెగ్స్ కదిలించడము అలా అలవాటు అయింది అనుకుంటాను మేబీ నాకు. ఇంకా మా నాన్నగారు అప్పుడప్పుడు పాటలు పాడుతూ ఉండేవారు. మేబీ ఆ పాటలు పాడడం అనేది నాకు అలా వచ్చి ఉండొచ్చు. సో దిస్ ఈస్ మై డోపమైన్ రిలీజింగ్ యాక్టివిటీ అనమాట. దిస్ ఈస్ మై డోపమైన్ రిలీజింగ్ హాబీ. సో డోపమైన్ అలా వర్క్ చేసుకోండి. ఇంకా ఎండార్ఫిన్స్ ఎలా వస్తాయి? ఎవరైతే వారి బాడీ ఫిట్నెస్ పైన, ఫిజికల్ ఫిట్నెస్ పైన వర్క్ చేసుకుంటారో వారికి ఈ ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇంకా సెరటోనిన్ అన్నది ఎవరైతే సన్ రేస్, సూర్య భగవానుడి ఆ సూర్య కిరణాలు వారి శరీరం పైన పడేలాగా చేసుకుంటారో వారికి ఈ సెరటోనిన్ అన్నది లభిస్తుంది. ఇన్ కేస్ సన్ రైజ్ మాకు కొద్దిగా కష్టము, మేము మార్నింగే ఆఫీసెస్కి వెళ్ళిపోతాము, వర్క్ లొకేషన్కి వెళ్ళిపోతాము, అక్కడ సన్ రైజ్ పడేంత మాకు స్కోప్ ఉండదు అనేవారు ఎక్సర్సైజ్ చేసుకున్న తర్వాత మన బాడీకి స్వెట్ వస్తుంది కదా, చెమట పడుతుంది కదా, ఆ చెమటంతా పోగొట్టుకోవడానికి కొద్దిగా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసామంటే, వేడివేడి నీళ్ళతో, మనకి అప్పుడు కూడా ఆ ప్లెజెంట్ ఫీలింగ్ బాడీ క్రియేట్ చేసేటువంటి హార్మోనే మనకి ఎండార్ఫిన్స్ అనమాట, సెరటోనిన్ అనమాట. సెరటోనిన్ అలా వర్క్ చేసుకోండి. దీస్ ఆర్ ఆల్ ద హ్యాపీ హార్మోన్స్. ఇంకా స్ట్రెస్ హార్మోన్ ఏంటి? కార్టిజాల్ని తగ్గించుకోవాలి. ఎవరికైతే స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయో, నిద్ర సరిగా పట్టదో, నైట్ టైమ్స్ లేట్ నైట్ పడుకుంటారో వారికి ఈ స్ట్రెస్ హార్మోన్ అయినటువంటి కార్టిజాల్ ఎక్కువ మోతాదులో రిలీజ్ అవుతుంది. స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ లాట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్. సో స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ని మనం ఎందుకు తగ్గించుకోవాలనంటే దీస్ ఆర్ ద రీజన్స్ అనమాట. చాలా జబ్బులకి ఈ కార్టిజాలే మెయిన్ రీజన్. ఇంకా ఆడవారికి ఇవాళ రేపు చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తున్నాయి. ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ని మనం అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలనంటే కూడా ఈ స్ట్రెస్ హార్మోన్ని తగ్గించుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉందన్నమాట. ఇంకా నన్ను వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆస్క్డ్ అనమాట ఎస్టర్డే, డాన్స్ షార్ట్స్ చాలా బాగా చేస్తున్నావు, ఫైన్, ఇంకొంచెం ప్రెజెంటబుల్గా చేయొచ్చు కదా. ప్రెజెంటబుల్ అంటే ఇంకొంచెము లైక్ ఇంకొంచెము బాగా రెడీ అయ్యేసి, ఇంకొంచెం బాగా నీట్గా కాస్ట్యూమ్స్ అవి యూస్ చేసి చేయొచ్చు కదా అని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ దట్ నా డాన్స్ షార్ట్స్ బాగున్నాయని చెప్పినందుకు. అట్ ద సేమ్ టైం
నాకు బేసిక్‌గా నేను ఇంట్లో ఇలాగే ఉంటాను. నేను ఇంట్లో రోజు ఇలా రెడీ అయిపోయి లిప్‌స్టిక్ ఏసేసుకొని ఇలా అంతా నేను ఉండను. ఐ డూ ఇట్. బట్ వెరీ ఆఫెన్. మేబీ సంవత్సరంలో 1, 2 సార్లు రెడీ అయితే అది చాలా గొప్ప విషయం అనమాట నాకు. ఎందుకు అనంటే చిన్నప్పటి నుంచి ఇలాగే పెరిగాను నేను. ఇలాగే ఉన్నాను, ఇలాగే పెరిగాను. సో, అది ఆల్ ఆఫ్ సడెన్ ఇప్పుడు రమ్మంటే నాకు రాదు. నేను అలా రెడీ అవ్వలేను. ఇంకొకటేమంటే చిన్నప్పటి నుంచి మేము కనీసము ముగ్గురం ఆడపిల్లలము. మా ఇంట్లో కనీసం పౌడర్ కూడా మేము వాడేవాళ్ళం కాదు. పౌడర్ నేను ఫస్ట్ టైమ్ పౌడర్ కానీ, ఏదైనా ఫేషియల్ క్రీమ్స్ కానీ నేనెప్పుడు ఫస్ట్ టైమ్ వాడానని నాకు గుర్తంటే, నేను బీటెక్‌కొచ్చిన తర్వాత నాకు గుర్తనమాట. బేసిక్‌గానే నా స్కిన్ కొద్దిగా సెన్సిటివ్ అనమాట. ఆ సెన్సిటివ్‌నెస్ వల్ల ఏవైనా కొత్తగా ఏమైనా ట్రై చేసినా నాకు వెంటనే రియాక్షన్ వచ్చేసి ర్యాషెస్ వచ్చేసేవన్నమాట. సో, నాకు నేను చెన్నైలో వర్క్ లొకేషన్‌లో ఉన్నప్పుడు కూడా నాకు ఎక్కువ హ్యూమిడిటీ వల్ల నాకు స్కిన్ సెన్సిటివ్ అవ్వడం వల్ల నాకు ఈ ఫేషియల్ ర్యాషెస్ స్టార్ట్ అవ్వి, కొద్దిగా పింపుల్స్ అలా స్టార్ట్ అయ్యి చాలా కాంప్లెక్స్ అయిపోయిందనమాట. సో, అప్పటి నుండి నేను ఆహ్, ఆహ్, ఏవైనా కొత్తగా ఫేషియల్ క్రీమ్స్ ట్రై చేయడం కానీ, ఇలా అంతా నేను ఏది చెయ్యను. ఇంకా రెడీ అవ్వడం అంటారా? చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఈ అలవాటు లేదు. సో, ఇప్పుడు కొత్తగా రమ్మన్నా రాదు. ఇంకొకటేంటంటే పిల్లలు చదువుకుంటూ ఉన్నారు కదా వాళ్ళు. సో, నేను ఇప్పుడు పిల్లలెప్పుడైనా స్కూల్‌కి వెళ్ళిన తర్వాత నేను ఎవరైనా తాంబూలానికి పిలవడము, లేదా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్‌కి లైక్ ఎంగేజ్‌మెంట్స్ కానీ, పసుపు దంచే ప్రోగ్రామ్స్ కానీ, ఇలా జస్ట్ ఒక 1 అవర్‌లో అలా ఎళ్ళేసి వచ్చే ప్రోగ్రామ్స్ అలాంటివి నేను శారీ కట్టుకొని, కొద్దిగా అలా కాటుక పెట్టుకొని ఎళ్ళేసొచ్చానంటే మా పిల్లలు వెంటనే కనిపెట్టేస్తారనమాట. "నువ్వు కళ్ళకి కాటుక పెట్టుకున్నావు, నువ్వెక్కడికో వెళ్ళేసొచ్చావు, నువ్వెక్కడికెళ్ళావు, నువ్వు మమ్మల్ని తీసుకెళ్ళలేదు, మేము వస్తాము, మేము రేపు స్కూల్‌కెళ్ళము." ఇలా మారం చేస్తారనమాట. సో, చదువుకునే పిల్లలు అది డైవర్షన్ వచ్చేస్తుంది. ఇంకొకటేమంటే వారు కూడా అలా ఇమిటేట్ చేయాలని ట్రై చేస్తారు. కళ్ళకి కాటుకేసుకోవడము, లిప్‌స్టిక్ ఏసుకోవడము అలా. ఇంకా హ్మ్, చదువుకునే పిల్లలు ఎప్పుడైతే ఆ డిస్ట్రాక్షన్, ఆ డైవర్షన్ వచ్చేస్తుందో అద్దం ముందర నిల్చొని మేము అందంగా ఉన్నామా లేదా అనే కాన్షియస్‌నెస్ వచ్చేస్తుందో అది వాళ్ళ స్టడీస్ పైన డైవర్షన్ మల్లుతుందనమాట. ఇంకా నాకు చిన్నప్పటి నుంచి నెయిల్ పాలిష్ అంటే కొద్దిగా ఎక్కువ ఇష్టం ఉండేదనమాట. సో, నేను ఎప్పుడైతే ఐ నోటీస్ థట్ పిల్లలు కూడా మనం ఏది చేస్తే పిల్లలు కూడా అదే చేస్తారని నేను ఎప్పుడైతే నోటీస్ చేశానో, అప్పటి నుండి ఐ స్టాప్డ్ బయింగ్ నెయిల్ పాలిష్. నేనసలు ఇంట్లో నెయిల్ పాలిష్ కొనడమే ఆపేశాను. ఎప్పుడైనా ఇన్ కేస్ ఏదైనా ఫంక్షన్స్‌కి, ఫెస్టివల్స్‌కి అలా మా అక్క వాళ్ళ పిల్లలు, మా అక్క వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు, మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు అలా ఉంది అనంటే అలా ఎప్పుడన్నా పెట్టించుకోవడమో లేదా పెట్టుకోవడమో తప్పితే ఐ సీరియస్‌లీ స్టాప్డ్ బయింగ్. ఐ సీరియస్‌లీ స్టాప్డ్ యూజింగ్ అనమాట. ఎందుకంటే అది పిల్లలు మనం ఏం చేస్తే వాళ్ళు అది నేర్చేసుకుంటారు. సో, నేను నా పిల్లల్ని అలా చూడాలని నేను అనుకోవట్లేదు. సో, దట్ ఈస్ ద రీజన్ నేను పిల్లల కోసము అంత ఎక్కువ కాన్షియస్‌గా అంత ఎక్కువ రెడీ అవ్వడాలు అదంతా నేను చేయను. అకేషనల్లీ ఐ డూ. అకేషనల్లీ లైక్ ఎవరివైనా దగ్గర బంధువులు పెళ్ళిళ్ళకి కానీ మొన్న మొన్న రీసెంట్‌గా ఐ థింక్ ఫర్ గురు పౌర్ణమి రోజు నేను బాబా గుడికి వెళ్దామని అనుకోని, ఆ రోజు కొద్దిగా రెడీ అయ్యాననమాట. అపార్ట్ ఫ్రమ్ థాట్ 365 డేస్‌లో భూమి సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతుందో, నేను కూడా అలాగే ఉంటాను. ఎలాంటి మార్పు ఉండదు. నాకు ఇలాగే ఇష్టం అనమాట. ఇలా సింపుల్‌గా, న్యాచురల్‌గా ఉండడమే నాకు ఇష్టము. అంతేకాని లేని ఏమంటారు ఆర్టిఫిషియల్ కృత్రిమ అలంకరణ చేసుకోవడము, లేనిది ఉన్నట్లుగా చూపించుకోవడము నాకు అంత ఇష్టం ఉండదు. దట్ ఈస్ ద రీజన్ ఐ ట్రై టు లుక్ న్యాచురల్లీ. నేను ఇంట్లో ఎలా ఉంటానో, లైక్ హౌ ఐ యూజ్డ్ టు బీ ఇన్ మై హోమ్. నేను నా ఇంట్లో ఎలా ఉంటానో, ఎలా పని చేసుకుంటానో, నేను ఇంట్లో అప్పుడప్పుడు క్యాజువల్‌గా ఎలా డాన్స్ చేసుకుంటానో, ద సేమ్ థింగ్ ఐ పుట్ ఇన్ ద యాజ్ షార్ట్స్ ఫార్మ్ అనమాట. స్పెషల్‌గా రెడీ అయిపోయి, స్పెషల్‌గా చేశాను అనంటే, మేబీ ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంటే తప్పితే నేను అలాంటివన్నీ చెయ్యను. సో, ప్రెజెంటబుల్‌గా ఉండాలి అన్న కాన్షియస్‌నెస్ నాకు అంత ఉండదు. న్యాచురల్‌గా, సింపుల్‌గా దేవుడు ఏదిస్తే అది అలా ఉండడమే నాకు చాలా ఇష్టం అనమాట. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ పాజిటివ్ నోట్. ఇంకా ఇవాళ నిన్నటి రోజు డిస్కస్ చేశానా సూసైడల్ ప్రివెన్షన్ అవేర్‌నెస్ గురించి. నేను ఇవాళ మళ్ళీ ఒక న్యూస్ చదివాననమాట. నా మైండ్ కొద్దిగా డిస్టర్బ్ అయింది. ఎందుకు వద్దు ప్లీజ్. మీరు వెళ్ళిపోతారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ నరకం ఉంటుంది చూడండి. మామూలుగా ఉండదది. ఎంత టార్చర్ బేర్ చేయాల్సొస్తుంది తెలుసా వారు.
ఏదైనా ప్రాబ్లమ్ కానివ్వండి, జస్ట్ కూర్చొని ఒక్క 10 నిమిషాలు ఆలోచిస్తే ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది. మీకు సొల్యూషన్ దొరకలేదు, మీకు దగ్గరి వారి దగ్గరికెళ్లి సంప్రదిస్తే ఖచ్చితంగా ఏదో ఒక మంచి సలహా అయితే ఇస్తారు. ఇప్పుడు ఇంకొకటి చెప్తాను చూడండి. ఇప్పుడు మనము రోడ్డు మీద వెళ్తూ ఉంటాము. రోడ్డు మీద వెళ్ళేవారు ఎంతమంది యాక్సిడెంట్స్ వల్ల వారసలు ప్రెడిక్ట్ కూడా చేసి ఉండరు. అన్‌ప్రెడిక్టబుల్ డెత్స్ ఎంతమందికి జరిగాయండి. అలా అసలు వారు చనిపోతారని వారికి తెలియకోకుండానే యాక్సిడెంట్‌లో ఆల్ ఆఫ్ సడెన్ ప్రాణాలు కోల్పోయిన వారు ఎంతోమంది ఉన్నారు. వారికి తెలీదు పాపం అసలు. ఇంకా చాలామంది చాలా రకాల హెల్త్ ఇష్యూస్‌తో హాస్పిటల్ బెడ్స్‌పై పోరాడుతూ ఉన్నారు. కొన్ని సంవత్సరాల తరబడి పోరాడుతూనే ఉన్నారు. వారి లైఫ్ ఎంత మిజరబుల్‌గా ఉంటుంది. బట్ సమ్‌హౌ దే ఆర్ లీడింగ్ దేర్ లైఫ్. కానీ వారు ఎలాగోలా వాళ్ళ జీవనాన్ని నెట్టుకొస్తూ ఉన్నారు. అలాంటిది మనకు దేవుడు కొద్దో గొప్పో అన్నీ ఇచ్చినప్పుడు, ఒక చిన్న ప్రాబ్లమ్ పెట్టాడన్న చెప్పి ఆహ్, ఇలా లైక్ అల్టిమేట్ డెసిషన్స్ తీసుకోవడం అన్నది వెరీ రాంగ్. ప్లీజ్ ఒక్కసారి అది మన చుట్టుపక్కల వారికి అది వాళ్ళు ఆ సూసైడల్ టెండెన్సీలో ఉన్నారు అన్నది ఆ చుట్టుపక్కల ఉన్న వారికి తెలుస్తుంది. తెలియకోకుండా ఉండే ఛాన్సెస్ ఒక 5-10% మాత్రమే. అసలు ఏమీ తెలియకోకుండా ఆల్ ఆఫ్ సడన్ జరిగింది అనే ఛాన్సెస్ ఒక 5-10% మాత్రమే. మిగతా 90-95% ఆ సూసైడల్ టెండెన్సీ ఉన్న ప్రజలని మనము కనిపెట్టొచ్చనమాట చుట్టుపక్కల ఉన్నవారు. సో ప్లీజ్ దయచేసి మీ చుట్టుపక్కల ఉన్నవారు, మీ డియర్ వన్స్, మీ దగ్గర బంధువులు ఒక్కసారి అలా సూసైడల్ టెండెన్సీలో ఉన్నారని అనిపిస్తే మీరు కొద్దిగా అలర్ట్ అయ్యేసి వారిని ఆ నెగెటివ్ థాట్స్ నుంచి బయటకు తీసుకొని రావాల్సిన రెస్పాన్సిబిలిటీ మన సొసైటీ పైన ఉంది. మన ఆహ్, వారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళైన వారనుకోండి, వారి భార్య కానీ, భర్త కానీ, వారి పిల్లలు కానీ ఎంత సఫర్ అవుతారు. సో ప్లీజ్ అలాంటివి చెయ్యొద్దండి దయచేసి. దిస్ ఈజ్ ఏ సోషల్ కాల్. ప్రతి ఒక్కరూ ఇది కొద్దిగా అవేర్‌నెస్ తీసుకొని రావాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఇవాళ రేపు ఫిజికల్ ఫిట్‌నెస్ లేదు, ఎమోషనల్ హెల్త్ లేదు, ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా ఉండట్లేదు ఎవరు. చిన్న ప్రాబ్లమ్ వస్తే చాలు ఇంక ఇదే సొల్యూషన్. ఏంటి ఇది? దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ రైట్. దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ రీజనబుల్. ప్లీజ్ చాలా వేస్ ఉన్నాయి మనకి బ్రతికి చూపించడానికి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. This is Suvarna signing off for the day. Sarve Jana Sukhino Bhavantu.